అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 15. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు సనగసాగిరి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. దేవుని పని ఎప్పుడైతే విస్తరించునో అప్పుడు సనుగులు ఆరంభమగును. ప్రతి సమాజంలో సనుగులుండును. ఆరంభకాలపు సంఘములో హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు తమ అవసరతలను నిర్లక్ష్యము చేయుచున్నారని సనగసాగిరి. ఇది చాలా సున్నితమైన ప్రశ్న మరియు చాలా కఠినమైన ఆటంకము. అపోస్తలులు దీనిని ఎట్లు జయించిరి? మనము 2వ వచనంలో జవాబును కనుగొందుము. అపోస్తలులు సమాజమంతటిని పిలిచి వారితో, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అనిది. వారు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత పెద్దలను ఏర్పరచి నియమించిరి. మనలో అనేకులము ఆ విధముగానే శోధించబడదుము. మన మొదటి పనిని విడిచి రెండవ దానిని చేయనట్లు సాతాను తరచుగా శోధించును. ఎవరైతే సువార్త ప్రకటించమని దేవునిచే ఆజ్ఞాపించబడిరో, ఎవరైతే పరిశుద్ధాత్మచే అభిషేకించబడిరో వారు ఇప్పుడు బల్ల యొద్ద పరిచర్య చేయుచున్నారు. వారు ఎవరో ఒకరు ఈ పని చేయవలను కదా, మనం చేయకపోతే ఎవరు చేదురు అని అందురు. నిజమైన విషయం ఏమనగా, దేవుడు నిన్ను బల్లల యొద్ద పరిచర్య చేయుటకు పిలిచినా లేదా వాక్యం ప్రకటించుటకు పిలిచినా నీ అంతటా నీవే దీనిని తెలుసుకునవలను. వాక్య పరిచర్య చేయమని దేవుడు నిన్ను పిలిచిన ఎడల ప్రాధాన్యముగా కనబడు పనుల ద్వారా ఈడువబడవద్దు. విదేశంలో నా చదువు ముగించుకొని భారతదేశమునకు వచ్చిన తరువాత నేను కూడా అట్టి సమస్యనే ఎదుర్కొంటిని. నా తండ్రి పంజాబ్లో ఒక కోర్టు కేసులో చిక్కుకొని ₹1,00,000 కంటే ఎక్కువ నష్టపోయాను. నేను పెద్ద కుమారుణ్ణి గనక కుటుంబీకులు నేను వారికి సహాయము చేయవలనని చూచుచున్నారని కనీసం 6 నెలలైనను ఉద్యోగము చేయమని నా తండ్రి నాతో చెప్పాను. నా తమ్ముల నిమిత్తం మా తండ్రి నన్ను బ్రతిమాలెను. నేను మా తండ్రితో, దేవుడు నన్ను సువార్త ప్రకటించుటకు పిలిచానని చెప్పి తిని. 2 సంవత్సరముల పోరాటం తర్వాత నేను నా జీవితమును, సమయమును, నా శక్తిని దేవునికి, ఆయన సేవకు అప్పగించుకొంటిని. నేను దేవునికి అవిధేయత చూపిన ఎడల నా తండ్రి మరెక్కువ నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేది. నేను నా తండ్రితో, నేను నీకు ఏ సహాయము చేయలేను, నిన్ను అపాయము నుండి రక్షించలేను, కానీ దేవుడు చేయగలడు. నీ భద్రత నా విధేయతపై ఆధారపడి ఉన్నది. నేను నా ప్రభువుకు విధేయత చూపిన ఎడల తప్పక నీవు కుటుంబమంతయు ఆశీర్వదించబడునని నేను ఎరుగుదును. నేను దేవుని యందు విశ్వాసముంచుచున్నాను అని చెప్పి తిని. ఆ మాట వినగానే నా తల్లి ఏడ్చుటకు ఆరంభించెను. నా తండ్రి కూడా ఏడ్చెను. ఆయన తన తల పాగ తీసి నా పాదముల వద్ద పెట్టి, కొన్ని నెలలైనను చేయలేవా అని నన్ను అడిగాను. మరలా నేను ఖండితముగా, లేదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వవలెను. నా విధేయత ద్వారా ఒక దినమున మీ కష్టములన్నీ తొలగిపోవును అని చెప్పి తిని. ఆ తర్వాత నేనెప్పుడు పంజాబ్ వెళ్ళినను నేను దేవునికి విధేయత చూపుటను బట్టి దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించుటచే వారు నాకు తమ కృతజ్ఞతలు తెలియజేయుచుండేవారు. నేను ఊహించిన దానికంటే అత్యధికముగా కుటుంబములోని ప్రతి ఒక్కడును ఆశీర్వదించబడిరి. వారు, మేము ఏమై ఉన్నామో అది అంతయు నీ ప్రార్థనను బట్టియే అని అందరు. దాని ఫలితముగా వారందరి గృహములలో నేను సువార్త ప్రకటించుటకు నాకు ద్వారము తెరవబడింది. నేను వారిని దర్శించి వారికి దేవుని వర్తమానమును అందించుటకు వారు నా కొరకు కనిపెట్టుకొని అర్ధరాత్రి వరకు అట్లే కూర్చుని ఉందురు. నేను ఆరంభములో వారి మనవికి లోబడి దేవుని పిలుపుకు అవిధేయత చూపించుటకు ఎంత అధికముగా శోధించబడుతునో ఇంకనూ నాకు జ్ఞాపకం ఉంది. ఎంత గొప్ప నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేది. అనేకులు ఇట్టి శోధననే ఎదుర్కొనవలసి వచ్చును. చాలామంది దేవుని సేవకులు ఇట్టి ఒత్తిడిని ఎదుర్కొని తమ పిలుపును విడిచిపెట్టి సత్క్రియలు చేయుచు కాలము గడుపుచున్నారు. విశ్వాసము ద్వారా ప్రార్థనలో దేవుని సన్నిధిలో
కనిపెట్టుట ద్వారా మాత్రమే మనము అన్ని అడ్డంకులను జయించగలము. ప్రైజ్ ది లార్డ్.